హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు చూపించబోయే ఈ కర్రీ మనకి రైస్, రోటీ, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఎగ్ వంకాయ టమాటా కర్రీ అండి. ఇది మనకి కూర ఎక్కువగా తినే వాళ్ళకి, అలానే ఇంట్లో చుట్టాలు ఎక్కువగా, జనాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ కర్రీ బాగుంటుంది. ఎందుకంటే కూర ఎక్కువగా ఒదిగిస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి. ఎగ్ వంకాయ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిపోగానే ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకొని, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ దోరగా మగ్గేంత వరకు ఇలా మాడిపోకుండా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగేలోపు మనం అప్పటికప్పుడు మాత్రమే వంకాయలు కట్ చేసుకోవాలండి. ఇలా నేను పొడుగు వంకాయలు తీసుకున్నాను. వీటితోనే కూర చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొన్ని నీళ్లు తీసుకొని అందులోకి ఉప్పు వేసుకున్నాను. మనకి వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల నలుపు రాకుండా, చేదు రాకుండా, అంటే కండ్రెక్కకుండా ఉంటాయన్నమాట. అప్పుడు వంకాయ ముక్క కూడా మనం తిన్నప్పుడు చేదు లేకోకుండా కమ్మగానే ఉంటుంది. ఇలా వెంటనే మనం కట్ చేసుకుంటూ ఈ ఉల్లిపాయలని మగ్గబెట్టుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి ఎక్కువ నలుపు రాకుండా, చేదు రాకుండా ఉంటాయన్నమాట. ఇలా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని ఒక నిమిషం ఇలా ఉప్పు నీళ్ళల్లో ఇలా కలిపేసేసుకొని, ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా మనకి, వీటిలోకి నీళ్ళు ఏమీ లేకుండా వడగట్టేసుకొని ఈ వంకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. వంకాయ ముక్కల్ని నీళ్ళతో సహా వేసుకుంటే మనకి ముద్దగా అయిపోతుందండి వంకాయ. అలా కాకుండా నేను చూపించిన విధానంలో మీరు చేసుకున్నట్లయితే వంకాయ ముక్కగానే ఉండి టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా 2-3 నిమిషాల పాటు వంకాయని కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఎందుకంటే వంకాయ చాలా తొందరగా మగ్గిపోతుందండి మూత పెడితే ఆయిల్లో. ఇలా మూత పెట్టుకొని తీస్తూ కలుపుకుంటూ ఇలా వంకాయని మగ్గనిచ్చుకున్న తర్వాత వంకాయ చక్కగా వేగిపోగానే ఇందులోకి నేను 4 పెద్ద టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ టమాటాలో ఉన్న నీరు మొత్తం గుజ్జులాగా మారేంత వరకు మనం ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలి. ఈ వంకాయ టమాటాని ఇలా కలుపుకుంటూ మీరు అడుగంటకుండా వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని కూడా వంకాయతో బాగా గుజ్జులాగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఒక్కసారి ఇలా మూత తీసి చూడగానే చూడండి, టమాటా ముక్కలు అయితే మనకి వేగుతూ ఉన్నాయి కదా. టమాటా తొందరగా మగ్గడం కోసం రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని టమాటా గుజ్జులాగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు ఇక్కడ వీడియో క్లిప్పింగ్లో చూస్తున్నట్లయితే టమాటా మనకి మెత్తబడిపోయి గుజ్జులాగా అయిపోయిందండి. మీరు ఒక్కసారి గమనిస్తున్నట్లయితే ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకొని, నేను ఇక్కడ ఈ కూరలోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం అండి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో చేసి చూపించాను కదా, వెల్లుల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఇలాంటి కూరల్లోకి చాలా బాగుంటుందండి. ఇంకా మనం వేరే మసాలాలు ఏమీ వేసుకోవసరం లేదు. ఈ ఒక్క కారంతోనే కూర అంతా గుమగుమలాడిపోతూ ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా కారం కూడా 2 నిమిషాలు వేగుతూ ఉండగా నేను 4 కోడిగుడ్లని ఉడకపెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ని కూడా ఇలా ఘాట్లు వేసుకొని ఆ కూరలోకి వేసేసుకుంటున్నాను. ఇలా ఘాట్లు వేసుకోవడం వల్ల ఉప్పు కారాలు కూడా కోడిగుడ్డుకు పట్టి చాలా రుచిగా ఉంటుందండి కూర. అలానే గుడ్డు తిన్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఈ గుడ్డును కూడా మనం ఆ ఉప్పు కారాలు కూరలో ఒక 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని వేయించుకుంటూ ఒక 2 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకొని మనకి కూర కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇంకా అంతే అండి. మనం ఎలాంటి మసాలాలు వాడిన అవసరమే లేదు. మీకు కావాలి అనుకుంటే గరం మసాలా వేసుకోండి, లేదు అంటే లేదు. నేనైతే ఏ మసాలాలు వేయలేదు. ఉప్పు కారాలు ఈ టైంలో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి. నేను ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకున్నాను. చాలా సింపుల్గా మనకి ఎగ్ వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత సింపుల్గా ఈ ఎగ్ వంకాయ టమాటా కర్రీ రెడీ చేశాను. మీరు ట్రై చేసేయండి. ఇది రైస్, రోటీ, చపాతీల్లోకి బాగుంటుంది. అలానే జనాలు ఎక్కువగా ఉంటే ఈ కూర అందరికీ సరిపడాలాగానే ఉంటుంది. అన్నం బాగా కలుస్తుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.